శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఆ జగన్మాత యొక్క కొన్ని లీలా విశేషాలని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. మనకి ముఖ్యమైనటువంటి 3 ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైల భ్రమరాంబిక, మరొకటి విజయవాడలో వెలసి ఉన్నటువంటి కనకదుర్గాదేవి, మరొక క్షేత్రం శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబ. ఈ దేవాలయాల్లో ప్రతిరోజు జరుగుతున్నటువంటి దేవి అలంకారాల్ని ఉద్దేశించి ఆ అలంకార వైశిష్ట్యాన్ని, అందులో ఉండేటువంటి పరమార్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రోజున విజయవాడలో ఉండేటువంటి కనకదుర్గాదేవికి స్వర్ణఖచిత కనకదుర్గ అవతారంలో మనకి చూపిస్తారు. అసలు దుర్గాదేవికి ఈ దుర్గా అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అనటానికి ఒక చిన్న కథ మనకి తెలియచేస్తోంది దేవి భాగవతం. హిరణ్యాక్షుని వంశంలో దుర్గముడనేటువంటి ఒక రాక్షసుడు పుట్టాడు. వాడు వేదాలు కాజేయాలి అని చెప్పి అనుకొని అందుకోసం బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేసి ఆ తరువాత ఆయన వరంతోటి వేదాల్ని తాను తీసుకొని ప్రపంచంలో ఎవరికీ కూడాను వేదం ద్వారా అందేటువంటి జ్ఞానం లభించకుండా చేశాడు. దానితో అన్ని చోట్ల కూడాను హాహాకారాలు చెలరేగాయి. మొత్తం భూలోకాన్ని ఆక్రమించినటువంటి దుర్గముడు అటు అమరావతిని కూడా ఆక్రమించి దేవతలందరినీ అక్కడి నుంచి తరిమేశాడు. ఎప్పుడైతే వేదాలు నాశనమైపోయినాయో, అంటే అపహరింపబడినాయో, అప్పుడు ప్రపంచమంతా కూడాను అంధకార బంధురమైపోయింది. ఎక్కడ చూసినా అనావృష్టి వచ్చేసింది. ఈ అనావృష్టి 1, 2 కాదు 100 సంవత్సరాల పాటు అలా ఉండింది. అలా ఉన్నప్పుడు అందరూ వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారు. తల్లి, ఎలాగా ఈ అనావృష్టి నుంచి మేము దూరం అవుతాం, ఆ దుర్గముడిని నుంచి ఏ విధంగా మేము రక్షింపబడతాము అనంటే, అప్పుడు తల్లి ఎంతో కరుణతో వారందరినీ చూసిందిట. ఆమె కంటి నుండి సహస్రధారలు అలా వెలువడ్డాయి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 9 రోజుల పాటు ఏకధాటిగా ఈ విధంగా ఆ వర్షం కురుస్తూనే ఉంది. దానితోటి అంతా కూడాను సస్యశ్యామలమైపోయింది. కావలసినటువంటి కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అన్నీ అందరికీ లభించటం మొదలెట్టింది. ఆ విధంగా తల్లి మనందరినీ రక్షించింది కనుక, ఆమె కంటి నుంచి ఇన్ని ధారలుగా వర్షం కురిసింది కనుక ఆమెని శతాక్షి అని చెప్పి పిలిచారు. మనందరికీ అన్ని రకాలైనటువంటి కూరగాయలు లభింపచేసింది కనుక ఆమెని శాకంబరీదేవి అని కూడా అన్నాం మనం. సరే, ఈ విషయం తెలిసింది దుర్గముడికి. అందరూ కూడా హాయిగా సుఖంగా ఉన్నారు. ఎవరో ఒక ఆడది వచ్చిందిట, ఆమె వల్ల ఇదంతా జరిగిందిట అని వెంబటే ఆమె మీద దండయాత్రకని బయలుదేరాడు. ఆ వచ్చినటువంటి దుర్గముడిని సంహరించింది కనుక ఈమె పేరు దుర్గాదేవి అయ్యింది అని చెప్పి మనకి దేవీ భాగవతంలో తెలియచేస్తున్నటువంటి కథ. మనందరినీ కూడా రక్షించినటువంటి ఆ తల్లి తాను నేటి నుండి స్వర్ణఖచిత కనకదుర్గగా పిలువబడతాను అని చెప్పి, ఆ విధంగా అందరినీ రక్షిస్తూ ఉంటాను అని చెప్పి మనందరికీ కూడాను ఆమె వరం అందజేసింది కనుక ఆ విధంగా దుర్గాదేవిగా ఆమె అక్కడ కొలువయ్యుంది. ఇక ఎక్కడైతే ఆ తల్లి వెలసిందో దాన్ని మనం ఇంద్రకీలాద్రి అని అంటున్నాం. ఒకానొకప్పుడు కీలుడు అనేటువంటి ఒక యక్షుడు అమ్మవారిని గురించి గొప్ప తపస్సు చేస్తే తల్లి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని చెప్పి అడిగితే, తల్లి నీకు నిరంతరం సేవ చేసేటువంటి భాగ్యం నాకు వసగువు అని చెప్పి అడిగాడట అతను. అలా
అతను అడగగానే ఆ తల్లి, అయితే నువ్వు ఒక పర్వతంగా ఇక్కడ ఉండు, నేను ఆ పైన కొలువై ఉంటాను అని చెప్పి వరమిచ్చిందిట. కీలము అంటే పర్వతము అని అర్థం. ఆ పర్వతం మీద ఆమె వేంచేసి ఉంటే ఇంద్రాది దేవతలందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉండేవారట. అందుకని ఆ పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అయ్యింది. అలాగా ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి తల్లి కనకదుర్గాదేవి అవతారంలో ఈరోజు మనకి అనుగ్రహం చేస్తున్నది. ఆ తల్లిని ఆరాధించుకున్నటువంటి వాళ్ళకి అన్ని విధాలైనటువంటి సుఖ సౌఖ్యాలు లభిస్తాయి అని చెప్పి మనందరి యొక్క విశ్వాసం. నమస్తే జగచ్చింత్యమానస్వరూపే, నమస్తే మహాయోగిని జ్ఞానరూపే, నమస్తే నమస్తే సదానందరూపే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే అని ఆ తల్లిని మనందరం ప్రార్థిస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి బమ్మెర పోతనామాచ్యుల వారు అందచేసినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రార్థన, చక్కని పద్యంగా ప్రతి ఇంట ప్రతి నోటా కూడాను అలరారుతున్నటువంటి ఆ పద్యాన్ని కూడా ఒకసారి స్మరించుకుందాం మనం. అమలగన్నయమ్మ ముగురమ్మల ములపుటమ్మ, చాల పెదమ్మ సురారులమ్మ, కడుపారడి ముచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వెల్పుటమ్ముల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అంటే ఆశ్వీజమాసం శుద్ధ పాడ్యమి నాడు నవరాత్రులు ప్రారంభమయ్యేటువంటి మొట్టమొదటి రోజు. ఇది ఎంతో కీలకమైనటువంటి రోజు. ఈ రోజు నుంచి ప్రారంభం చేసుకొని ప్రతిరోజు దుర్గాదేవి యొక్క నవ అవతారములు ఉన్నాయి. 9 రకాలైనటువంటి దుర్గావతారాలు. ఆ విధమైనటువంటి దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ రకంగా ఆ తల్లిని మనము ఆరాధిస్తూ ఉంటాం. ఆ దుర్గాదేవి యొక్క రూపాలలో మొట్టమొదటి స్వరూపం శైలపుత్రి స్వరూపం. ఈనాడు శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబికాదేవి ఈ విధమైన శైలపుత్రి అవతారంలో మనకి దర్శనమిస్తుంటుంది. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం, వృషారూఢాం శూలధరాం, శైలపుత్రీం యశస్వినీం. ఈ శైలపుత్రి దేవికి సతి అని, భవానీ అని, పార్వతి అని, హైమవతి అని అనేక విధాలైనటువంటి పేర్లున్నాయి. ఈమె తల మీద ఒక చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉంటుంది. ఈ అమ్మవారి వాహనం వృషభం. శైలపుత్రీదేవిది పృథ్వీతత్వం అని చెప్పి చెప్తారు. ఎవరు ఈ శైలపుత్రీదేవి అంటే దానికి సంబంధించినటువంటి కథ మనందరం కూడా తెలుసుకోవాలి. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి ఆమె సతీదేవి. ఆ సతీదేవి తన తండ్రి గారికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా శివుణ్ణి వివాహం ఆడింది. శివుడంటే ఏమాత్రము కూడా గిట్టదు దక్ష ప్రజాపతికి. ఒకానొకప్పుడు ఒక గొప్ప యజ్ఞం చేయదలిచాడు ఆయన. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడి వారందరికీ కూడాను ఆహ్వానం పంపాడు, కానీ శివుడిని పార్వతీదేవిని పిలవలేదు. ఆయన తన తండ్రి గారింట్లో జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యం, మా ఇంటికి నాకు ఆహ్వానం ఏమిటి, నేనే వెళ్తాను అని చెప్పి అన్నది సతీదేవి. శివుడు వారించాడు, ఆహ్వానం లేకుండా వెళ్ళటం మంచిది కాదు, ఎంత పుట్టిల్లైనప్పటికీ అన్నాడు. అయినా సరే వినలేదు ఆమె. వెళ్ళింది తండ్రి దగ్గరికి. కనీసం ఆమె వైపు చూడనన్నా చూడలేదు ఆయన. యజ్ఞంలో దేవతలందరికీ కూడాను హవిస్సులు ఇవ్వటం అనేటువంటిది ఒక ప్రధానమైన ప్రక్రియ. అందరూ దేవతలకి హవిస్సులు ఇస్తున్నాడు, కానీ శివుడికి ఇవ్వవలసినటువంటి హవిస్సుని మాత్రం ఇవ్వలేదు ఆయన. అది చూసినటువంటి పార్వతీదేవికి చాలా ఆగ్రహం వచ్చింది. ఎంతైనా ఆమె భర్తే కదా. కనుక
తండ్రిని వెళ్ళి నిలదీసింది. అదేమిటి, ఈ విధంగా నా భర్తకి ఎందుకు నువ్వు హవిస్సు ఇవ్వట్లేదు అని చెప్పి. సరే, ఆయన్ని ఇద్దరిని కలిపి తోలనాడాడు దక్షుడు. ఆ అవమానం భరించలేకపోయింది ఈమె. ఇక నేటి నుండి నన్ను ఎవ్వరూ కూడా దాక్షాయణి అనేటువంటి పేరుతో పిలవనే వద్దు అని చెప్పి ఆమె శపించి తాను ఆ యజ్ఞంలో దూకి తన తనువుని చాలించేసింది ఆమె. ఈ విషయం తెలిసింది పరమేశ్వరుడికి. మహా ఉగ్ర రూపంలో వచ్చాడు. వచ్చి మొత్తం యజ్ఞమంతా కూడాను కకావికలు చేసి పడేశాడు ఆయన. సరే, సతీదేవి వెళ్ళిపోయిన తరువాత ఇక ఆయనకి జీవితం మీద విరక్తి పుట్టి హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. అదే హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది పార్వతీ అనేటువంటి పేరుతో. పర్వతస్య అపత్యం శ్రీ పార్వతీ అని చెప్పి అర్థం. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కనుక ఈమె పేరు పార్వతీ అన్నాం. ఆమె శైలపుత్రి అని. శైలం అంటే కొండ, పుత్రి అంటే కుమార్తె. పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కనుక ఈమెని శైలపుత్రీదేవి అన్నాం. అలాగా హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించినప్పటికీ ఈమె శివుని మీదే మనస్సు సంపూర్ణంగా కలిగినదై ఉన్నది. ఆమె ఏ అవతారంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడాను తన భర్తని విడిచి ఉండలేదు కదా. అందుకని మరలా ఆయన్ని పొందటానికి ఈమె గొప్ప తపస్సు చేయటం మొదలెట్టింది. ఇది ప్రారంభం అన్నమాట. అంటే తన భర్తని తాను పొందటానికి ఒక భార్య చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది. కానీ ఈ ప్రయత్నమే ప్రతి సాధకుడైనటువంటి వాడు చేయవలసినటువంటిది. కనుక ఒక సాధకుని యొక్క యాత్రకు సంబంధించినటువంటి అవతారము శైలపుత్రీదేవి అవతారం. ఈ తల్లి ఋతుచక్రానికి అధిష్టాన దేవత. ఈమె నందిపై కూర్చొని ఉండి మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అందుకని ఈమె మూలాధార శక్తికి అధిష్టాన దేవత అంటాం. యోగశాస్త్రపరంగా చూస్తే నవరాత్రుల్లో ఈ మొదటి రాత్రి చాలా పవిత్రం, కీలకమైనటువంటిది అని మనం ముందు చెప్పుకున్నాం. ఈ రాత్రి శైలపుత్ర దుర్గాదేవిని గనక మనం ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన ఆ దుర్గాదేవిని చేరుకోవటం సులభమవుతుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు మనకి చెప్తున్నటువంటి మాట. కనుక ఈరోజు అందరం ఆ తల్లిని ప్రార్థన చేసుకొని ఆమె యొక్క కృపకి పాత్రులమవుదాము అని చెప్పి తెలియచేసుకుంటూ ఈ రోజుకి సెలవు తీసుకుందాం. స్వస్తి.